ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు ఈ నామముకే మహిమ తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు ఈ నామముకే మహిమ తెచ్చుకుందువు యేసయ్యా ప్రజలు నోరు తెరిచి ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన దాసుని నిలబెట్టుకుని
తెచ్చువాడవు ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము హల్లెలూయా మరి ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. హల్లెలూయా. ఎవరున్నారు? దయచేసి మరి ఇక్కడ ఉన్నటువంటి పురుషులు ముందు సీట్లో కొంచెం ముందుకు రండి. ఎవరైనా లేడీస్ టైట్గా ఉన్నారో వాళ్ళు కొంచెం వెనక్కి కూర్చుంటారు. జెంట్స్ ముందుకు రండి, కొద్దిగా ముందుకు వచ్చేసండి. సేవకులు అనబడిన వారు కూడా కొంచెం ముందుకు రండి. రోజేష్ ముందుకు రండి. ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఎవరైనా వెనక్కి కొద్దిగా టైట్గా ఉంటే ఇటు రండి అమ్మా, కొంచెం ఈ లైన్లోకి రండి. అక్కడంతా ఇరుగ్గా ఉన్నారు చూడండి. ఓకే, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది దేవుని వాక్యం కోసం ఈ రాత్రి ఆసక్తి కలిగి ఉన్నారు? నీతి కొరకు ఆకలి దప్పిక గలవారిని దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మరి ఈరోజు ఆ ప్రారంభ కూటం పాపం మన వాళ్ళందరూ చాలా పోరాటం చేసి మొత్తం మీద ఒక స్థానంలోనికి రావటానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అలాగే మనకి సుపరిచితులు దైవజనులు మరి పోయిన సంవత్సరం తప్ప ప్రతి సంవత్సరం మన మధ్యకి మరి గత కొన్ని సంవత్సరాలుగా దైవ సేవకులు మన మధ్యకు వస్తున్నారు. వారు మరి ఉండేది పిడుగురాల్లో, కానీ ఆయన స్వరము అనేక ప్రాంతాలలో దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో చక్కని దేవుని పరిచర్యలో వారి కుటుంబం అంతా మరి వారి పిల్లలతో సహా, అది చాలా సంతోషించదగ్గ విషయం. దేవుని కొరకు ఒక మంచి మరి సైన్యముగా వారు ఒక గొప్ప పోరాటం చేస్తున్నారు. దేవుని స్తోత్రం. పిల్లలు, నేను ఎక్కువగా సమయాన్ని వృధా చేయకుండా మరి రాత్రి వాక్యానికి మరి మనం ప్రథమ స్థానం ఇవ్వాలి కనుక మరి దైవ సేవకులకి ఈ సమయాన్ని సరాసరి నేను అప్పగిస్తున్నాను. వరం గారు మనకు దొరకటం ఒక వరం. ఆమెన్. ఎవరు ఆమెన్ చెప్పట్లేదండి? మనకంటే మనకు అది వధువు మొత్తానికి కూడా ఒక వరం అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే శ్రేష్టమైన ఆహారాన్ని పుస్తకాల రూపంలో, మెసేజ్ రూపంలో పలు ప్రాంతాలకి వెళ్తుంది అని అంటే దేవుడు వారిలో పెట్టిన ఒక గొప్ప ఆశ, లేకపోతే ఒక జ్వాల. దేవుని స్తోత్రం. మరి ఈ సమయాన్ని సరాసరి నేను దైవ సేవకులకు అప్పగిస్తున్నానండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ సార్. దేవుడు బలంగా వాడుకున్నగా. Thank you very much. Amen. Praise God. Hallelujah. మీరు అందరు సంతోషంగా ఉన్నారా? ఫస్ట్ బెంజమిన్ గారు పాడుతున్నప్పుడు చాలా బాగుంది, చాలా ఎనర్జెటిక్గా. వెరీ గుడ్. అలాగే ఫస్ట్ విలియం పాల్ గారు ఇద్దరు కలిసి పాడారు మంచి పాట. ప్రేమతో నన్ను ఆహ్వానించిన ప్రశస్త ప్రియులు పాస్టర్ జాన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి స్థానిక కాపరి మరి దైవజనులు పాస్టర్ దానం గారికి నా ప్రత్యేక వందనాలు. అలాగే ఉన్న సేవకులందరూ కూడా నా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. విశేషంగా వధువుకు షాలోమ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మరి ప్రతి సంవత్సరం వస్తున్న రీతిగానే ఈ సంవత్సరం కూడా దేవుడు మరి రావడానికి నాకు కృప చూపించారు. మరి దైవజనులను ఎంతగానో ప్రేమించి నా కొరకు మరి వారి మనసులో ఒక స్థానం కలిగి ఉన్నారు. ప్రైజ్ గాడ్. ఆమేన్. మంచి ఆలోచన నా ఐడల్ కలిగి ఉన్నందుకు ప్రభు వారిని దీవించునుగాక. మరి ప్రియులరా, మరి ఎంతో గొప్ప కృప ఏంటంటే
మరి సంవత్సరపు జనవరి నెలలో మీ దగ్గర రావటం నాకు చాలా సంతోషం. ప్రైజ్ గాడ్, గ్లోరియా, హల్లెలూయా. సరే ప్రియులారా, మనం నేరుగా దేవుని వాక్యం చదువుకుందామంటే నాతో కలిసి మీరు బైబిల్ తీయాలని ఒక చిన్న వచనం చదివిస్తాను. మరి సిస్టర్స్ మౌనంగా ఉండటం నాకేం నచ్చలేదు. మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీరు మౌనంగా ఉండండి, నచ్చకపోతే మీరు ఆమెను చెప్పొచ్చు. నచ్చితే ఆమెను చెప్పొచ్చు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనందరికి తెలిసిన ఒక దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. నాతో కలిసి హెబ్రీ పత్రిక తీయాలి. మీరందరూ కూడా మీ బైబిల్ తెరిచినట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. చదువుబడిన ప్రభు వాక్యన ప్రభు మన మీకిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువా, దయగల మా తండ్రి, రాత్రి నీకు రాజ్యస్వాగతం పలుకుచూ ఉన్నాము. ఈ రాత్రి మిమ్మల్ని మేము ఖాళీ చేసుకుంటున్నాము. నీ పరిశుద్ధ అభిషేకాన్ని అపేక్షిస్తూ ఉన్నాము. వాక్యము నీదే, నిలబడిన జనులు నీ వారై ఉన్నారు. కేవలము ఒక పాత్రగా మాత్రమే ఉన్నానయ్యా. నన్ను ప్రక్కకు నెట్టి నువ్వు రంగం మీద నిలబడు తండ్రి. అభిషేకమును కుమ్మరించండి, వాక్యాన్ని తెరవండి, సంగతులు బయలుపరచండి. ఏవి మాకు ఎత్తబాటు విశ్వాసము తీసుకొని రాగలవో ఆ సంగతులు ఈ రాత్రి మా మధ్యలో విప్పండి ప్రభువా. గ్రంథకర్తవు నీవు నాయనా, గ్రంథము నీది ప్రభువా. ఈ కాలానికి ఈ గ్రంథాన్ని నువ్వు బలిష్ఠుడైన దూతగా దిగివచ్చి దాన్ని తెచ్చి ఉన్నావు తండ్రి. ఆ గ్రంథాన్ని మీరు విప్పండి నాయనా. 4వ అధ్యాయము లూకా సువార్తలు, అయ్యా నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు అక్కడ నీ చేతికి గ్రంథం ఇవ్వబడి ఉన్నది, నీవు ఆ గ్రంథమును విప్పగా అని రాయబడి ఉన్నది. ఈ రాత్రి గ్రంథాన్ని విప్పగలిగిన గ్రంథకర్త నీకు రాజ్య స్వాగతం పలుకుచూ ఉన్నాము నాయన. కల్పన కథలు ప్రక్కకు నెట్టండి నాయన, ముస్లిం ముచ్చట్లు ప్రక్కకు నెట్టండి ప్రభువా. తిన్నగా వాక్యాన్ని తీసుకురండి నాయన. ఏ వాక్యం అయితే మనిషిని రక్షించగలదో, ఏ వాక్యం అయితే మనిషిని స్వస్థపరచగలదో, ఏ వాక్యం అయితే మనిషిని పరిశుద్ధిని చేయగలదో ఆ వాక్యాన్ని బయలుపరచండి నాయన. ఆ వాక్యాన్ని విప్పండి తండ్రి. ఈ మార్గంలో వాక్యం విప్పినప్పుడు వారి హృదయాలు మండి ఉన్నాయని వేదములో మేము చదివాము నాయన. ఈ రాత్రి అదే కార్యం ఇక్కడ రిపీట్ అవ్వాలి ఆయన. అదే కార్యం ఇక్కడ మరలా తిరిగి పునరావృతం కావాలి ప్రభువా. అద్భుతము చేయి నాయన. హృదయాన్ని తెరిచినట్లుగా ఇక్కడ వధువు హృదయాన్ని తెరవండి దేవా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీవు రంగం మీద కదలాడండి నాయన. మోషే పొదకు ఆ హోరేబు కొండ మీద ఆ ఎండిపోయిన పొదలోకి దిగి వచ్చినప్పుడు ఆ పొద చారిత్రాత్మకంగా ఎన్నడూ నిలబడలేదు నాయన. అది కదిలే పొదగాను, మండే పొదగాను, దేవుడు మాట్లాడే పొదగాను అది మారి ఉన్నది ప్రభువా. ఈ రాత్రి ఎండిపోయిన జీవితాల్లోనికి, ఎండిపోయిన పొదల్లోనికి దైవాన్ని అభిషేకము దిగి రావాలని ప్రార్థిస్తూ ఉన్నాము. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. యేసుక్రీస్తు నామం యొక్క బయలుపాటు లేని వారికి ఈ రాత్రి బయలుపాటు అనుగ్రహించండి నాయనా. Praise God, hallelujah. Oh, we glorify you, Lord. నీకు మహిమ చెల్లిస్తున్నాము నాయన. ప్రియమైన వధువుతో ముచ్చటించండి నాయన, తప్పకుండా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ శక్తి కలిగిన నామములో ప్రార్థించడుచూ ఉన్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాం. God bless you. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుకి స్తుతి చెల్లిద్దామండి ఇంకా గట్టిగా. ఆమేన్. ఓకే, అందరూ చప్పట్లు కొడితే బాగుంటుంది. నాకు కొందరు కొట్టారు కాబట్టి అందరు కొట్టండి కలిసి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలా మంచిది ప్రియులారా. ఈ రాత్రి మరి ప్రభు కృపను బట్టి మీ మధ్యలో వాక్య పరిచర్య చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ ఘనమైన తరుణమును బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు కదా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ఆమేన్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా.
హల్లెలూయా, గ్లోరీ. ఈ రాత్రి ఒక చిన్న ఆలోచన మీ ముందుకు తేవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మేబీ ఈ యొక్క ఆలోచన మీ జీవితాలకి ఒక ఆశీర్వాదకరముగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. దేవుడికి మహిమ. హల్లెలూయా. మరి ఈ యొక్క ఆ ప్రసంగం యొక్క పేరు అంశము ఒక చిన్న మరి అంశం పెట్టాలనుకోండి. అది ఏమిటంటే హేబేలు పొందుకున్న ప్రవేశం యొక్క రహస్యము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, గ్లోరీ. హేబేలు పొందుకున్న లేక హేబేలు కనుగొన్న ప్రవేశం యొక్క రహస్యము, ద మిస్టరీ ఆఫ్ ది యాక్సెస్ దట్ హేబేల్ హ్యాడ్ ఫౌండ్. హేబేలు కనుగొన్న, ప్రైజ్ గాడ్, గ్లోరీ, హల్లెలూయా. థ్యాంక్ యూ మై బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. ఆమేన్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనందరికీ తెలుసు నిశ్చయముగా మరి ఈ యొక్క మా పాత నిబంధనలో ఉన్న ఈ కథ మనందరికీ తెలుసు. మొదటి అధ్యాయము ఆది కాండము. అందుకే మన ప్రవక్త దాన్ని ఏం పేరు పెట్టి పిలిచాడు ఆది కాండమును? ఎవరైనా చెప్పగలరా? విత్తనాల గ్రంథం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏ గ్రంథం అది? విత్తనాల గ్రంథం అది. ఎందుకంటే సీడ్లోనే జీవం ఉంటుంది కదా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మొదటి పాపం ఎక్కడుంది? ఆది కాండంలో ఉన్నది. అవునా? హల్లెలూయా. మొదటి వివాహం ఎక్కడుంది? ఆది కాండంలో ఉన్నది. మొదటి తిరుగుబాటు ఎక్కడుంది? ఆది కాండంలో ఉన్నది. మొదటి హత్య ఎక్కడుంది? ఆది కాండంలో ఉన్నది. చెప్పరిందమ్మా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అన్నీ ఆది కాండంలోనే ఉన్నాయి. అందుకని బ్రదర్ బ్రహ్మం మరి ఏమన్నాడు? దాన్ని విత్తనాల గ్రంథం అన్నాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమన్నాడు? ఒక చక్కని మాట వాడాడు. ఏమిటో తెలుసా? ఆదిలో సంగతులు ఇన్ ద బిగినింగ్ థింగ్స్ ఆర్ నాట్ సో. ఆదిలో సంగతులు అలాగనే లేవు. ఆదిలో సంగతులు వెరైటీగా ఉన్నాయి, వేరుగా ఉన్నాయి, విశేషముగా ఉన్నాయి, ప్రత్యేకంగా ఉన్నాయి, ఆరంభమైనవిగా ఉన్నవే. ఇదిగో ప్రియులారా, మీకు మూలం అర్థమైతే మిగతాదంతా అర్థమైతే, మీకు మూలం తెలియకపోతే నీకేమీ అర్థం కాదు. మీకు మూలం కావాలి, మీకు సంగతి తేటగా అర్థం కావాలంటే ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొంతమంది మధ్యలోకి వచ్చి ఏదేదో చెప్తా ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆగరా నాయనా, ఫస్ట్ నుంచి ఏముందో దాన్ని విను. మధ్యలో వస్తే నీకేం అర్థమైంది? కథ నీకు అర్థం కావాలంటే నువ్వు ఫస్ట్ నుంచి ఉండాలి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుడు మనల్ని ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆదిలో బాప్తిసం ఎలా ఉంది? ఆదిలో ప్రభురాత్రి భోజనం ఎలా ఉంది? ఆదిలో అపోస్తుల బోధ ఎలా ఉంది? ఆదిలో వాక్యం ఎలా బయటకు వచ్చింది? ఆదిలో పరిశుద్ధాత్మ ఎలా కుమ్మరించబడింది? ఆదిలో సంఘం ఎలాగ నిర్మించబడింది? ఆదిలో దేవుడు ఎలా కదిలాడు? ఆదిలో దేవుడు ఎలాగా వారి మధ్య సంచరించి ఉన్నాడు? ఈరోజు సంఘము, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్వత్రిక సంఘము నిశ్చయముగా ఆదిలో సంగతులకు రావాలి. ఆదిలో సంగతులకు వస్తానే మీకు విషయాలు అర్థమవుతాయి. గ్లోరీ, హల్లెలూయా. మా ఊళ్ళో అప్పుడప్పుడు అంటారు, ఒరేయ్ ఇవన్నీ నిన్నగాక మొన్న వచ్చిన సంఘాలు రా ఇవన్నీ. మందొక్కటేరా తల్లి సంఘం, మందొక్కలేరా ఆరంభం వచ్చింది. ఇప్పుడు అందరు సంచులోళ్ళు బయలుదేరారా, ఇప్పుడంతా తెల్లగుడ్లోళ్ళు బయలుదేరారా, ఇప్పుడంతా వాళ్ళు బయలుదేరారా, వీళ్ళు బయలుదేరారా. ప్రైజ్ గాడ్, ఆమేన్, హల్లెలూయా. అందుకోసం ఐ వాంట్ గో టు డైరెక్ట్ టు ద ఒరిజినల్ ప్లేస్. నేను ఆరంభం దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదివరకు పూర్వకాలంలో పెళ్ళిళ్ళప్పుడు పిల్లనియ్యాలంటే మీకు తెలుసుగా 7 తరాలు అటు చూడాలి, 7 తరాలు అటు చూడలేదనుకో ఈ తరానికి ముందు తరం కుష్ఠాది ఉందేమో మనకేం తెలుసు. అందుకని ఆరంభములకు చూడాలంటున్నారు, కొంచెం దీర్ఘంగా చూడాలంటున్నారు. బోరింగ్ వేయించారండి, బోరింగ్ వేస్తే 30 అడుగుల్లో నీళ్లు పట్టాయి. కానీ ఏమంటారు తెలుసా? ఇంకొక 50 ఏళ్ళు కొట్టించుకోండి సార్, మీకు ఎండాకాలం వచ్చిన ఇబ్బంది ఉంది సార్. అంటే ఎంత లోతుకు పోతే అంత చాలా, ఆరంభానికి పోతే విషయాలు అంత అర్థమవుతూ ఉంటాయి. ఏమాన్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఎలాగ సృష్టిని చేశాడో మనకు అర్థమవుతుంది. ఆమేన్, ఆమేన్. భూమి దానికై అది రాలేదండి.
మహాకాశములు దానికి అవి కలగలేదండి. మనం చూస్తున్న సూర్య చంద్ర నక్షత్రాలు వాటంతటికి అవి రాలేదండి. ఎవరో ఒక ఆయన ఉన్నాడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆయన మాత్రమే అమరత్వం కలిగి ఉన్నాడు. ఆయన పలికాడు, లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగును గాక, సూర్యుడు కలుగును గాక, చంద్రుడు కలుగును గాక, ఆకాశ నక్షత్రములు కలుగును గాక, సముద్రముల చేపలు కలుగును గాక, భూమి మీద వృక్షములు కలుగును గాక, ఆకాశ పక్షులు కలుగును గాక, అడవి జంతువులు కలుగును గాక. పలుకుబడిన మాట పలికాడు ఆ మహోన్నతుడు, ఆ సంపింపరాని తేజస్సులో ఉన్న ఆ ఏకైక దేవుడు. ఆయన మాట పలికాడు, లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగును గాక. ఆయన నోటిలో నుంచి వచ్చిన మాట అది నిష్ఫలం కాలేదు, అది వ్యర్థముగా కాలేదు. అది ఆయన ఏదైతే పలికాడో ఆయన చిత్తాన్ని నెరవేర్చింది, ఆయన సంకల్పాన్ని నెరవేర్చింది, ఆయన చెప్పింది ఉనికిలోకి తెచ్చింది. There is a power in the word of God. దేవుని వాక్యములో శక్తి ఉన్నది, దేవుని వాక్యములో జీవం ఉన్నది, దేవుని వాక్యములో అభిషేకం ఉన్నది, దేవుని వాక్యములో మార్చే శక్తి ఉన్నది. Praise be to God. Hallelujah, glory. అదే నేను ఈ రాత్రి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదే దేవుని వాక్యము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నది. ఆయన అంటున్నాడు, ఐ యామ్ ది లార్డ్ దట్ చేంజెత్ నాట్. నేనే ప్రభువుని, మార్పు లేని వాడను. హెబ్రీ 13:8 చెప్తుంది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. వధువు ఆమె అని చెప్పిందండి. వధువు చెప్పలు కూడా దేవుడికి మహిమ చెల్లిస్తూ ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆదికాండ 1వ అధ్యాయంలో దేవుడు పలికినప్పుడు నిశ్చయముగా వాటి క్రమము అవన్నీ కూడా ఉనికిలోకి వచ్చినప్పుడు దేవుడు వాటిని చూసి ఏమన్నాడు, ఇది మంచిది, ఇట్ ఈస్ గుడ్, మంచిది. దేవుని వాక్యం ఎప్పుడు మంచి చేస్తుంది. దేవుని వాక్యం ఎప్పుడు మనిషిని చెడగొట్టదు. దేవుని వాక్యం సమాజాన్ని చెడగొట్టదు. దేవుని వాక్యం సృష్టిని చెడగొట్టదు. దేవుని వాక్యం ఎప్పుడు మనిషిని బాగు చేస్తుంది, కుటుంబాలను బాగు చేస్తుంది, సమాజాన్ని బాగు చేస్తుంది. కుళ్ళిపోయిన సమాజంలో దేవుని వాక్యం జీవం తీసుకొస్తుంది. ప్రైజ్ బి టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన ప్రతి మాట ఉనికిలోకి వచ్చినప్పుడు దేవుడు దాన్ని చూశాడు. మీకు విషయం తెలుసా, దేవుడు చేయటం మాత్రమే కాదు, దేవుడు చూసే దేవుడిగా ఉన్నాడు. ఆయన తాను చేసిన సృష్టిని చూసినప్పుడు అది చాలా అందంగా ఉన్నది, చాలా రమ్యంగా ఉన్నది, చాలా మంచిగా ఉన్నది, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఉన్నది. అందుకోసమే ఆయన ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు. అందుకే ఆయన ఒక మాట చెప్పాడు, చాలా బాగా ఉంది. దేవుడికి స్తోత్రం. ఎంతమంది ఆమెను చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఇక 2వ అధ్యాయంకి వచ్చినప్పుడు దేవుడు నా మహిమ కలుగును గాక. ఈ భూమి అంతని కూడా ఏలుబడి చేయడానికి ఒక మహారాజు పుట్టాలి. లేరే, ఆయన ప్రణాళికలన్నీ కూడా ఉనికిలోకి వస్తా ఉన్నాయి. ఆయన ఉద్దేశాలన్నీ ఉనికిలోకి వస్తా ఉన్నాయి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవుడు తన మనసు వెనక భాగంలో ఏదైతే అనుకున్నాడో అవన్నీ వన్ బై వన్ ఒకటమ్మటి ఒకటి మీరు చప్పలు కొట్టాలా. ఒకటమ్మటి ఒకటి అది ఉనికిలోకి వస్తూనే ఉన్నది. గ్లోరీ, హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు 2వ అధ్యాయంకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే దీనంతా ఏలుబడి చేయడానికి నా స్వరూపంలో ఒకటి కావాలి, నా పోలికలో ఒకటి కావాలి, చిన్న దేవుడు ఒకటి కావాలి, చిన్న ఎలోహిం ఒకటి కావాలి. ఎ మ్యూచువల్ గాడ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన కుక్కను తీసుకొచ్చి నువ్వు మహారాజుగా ఉండని చెప్పలేదు. ఒక ఏనుగుని తీసుకొచ్చి నువ్వు మహారాజుగా ఉండని చెప్పలేదు. ఒక సింహాన్ని తీసుకొచ్చి ఈ సృష్టిని ఏలుబడని చెప్పలేదు. ఆదికాండ 1వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడండి? దేవుడు ఏమన్నాడు? 28వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించెను. హల్లెలూయా, గ్లోరీ. నరుడు సృజించబడి ఉన్నాడు. కుక్క స్వరూపంలో కాదు, పంది స్వరూపంలో కాదు, చీమ స్వరూపంలో కాదు, ఆవు స్వరూపంలో కాదు, పెయ్యతోడ స్వరూపంలో కాదు. మనిషిని దేవుడు తన స్వరూపములో
తన పోలిక చొప్పున, స్వరూపము అనగా గుణ లక్షణము, స్వరూపం అనగా వ్యక్తిత్వము. ఆమేన్, గ్లోరీ, హల్లెలూయా, ఆమేన్. తండ్రి తాగుబోతాడైతే ఆ కొడుకు కూడా ఏం చేస్తాడు? పెగ్గట్టుకుంటా ఉంటాడట. అప్పుడు ఏమంటాడు? ఓడే ఈడు కూడా వీళ్ళు అయ్యేలాగిన తాగుబోతుడుగా పుట్టాడురా. ఆ గుణ లక్షణాలు వచ్చినాయి వీడికి కూడా. వీళ్ళయ్యి ఎలాగైతే రోడ్లమ్మడి పడి తిరుగుతాడో వీడు కూడా రోడ్లమ్మడి పడి తిరిగిన తయారయ్యాడు అంటాడు. తండ్రి పరిశుద్ధుడైతే కుమారుడు కూడా పరిశుద్ధుడే కదా. తండ్రి నిత్య జీవము కలిగిన వాడైతే కుమారుడు కూడా నిత్య జీవము కలిగిన వాడు అవుతాడు కదా. హల్లెలూయా, గ్లోరీ. ఏం జరిగింది ప్రియులారా? ఇప్పుడు ఏం చేశాడు? తన సొంత స్వభావములో, తన సొంత స్వరూపములో సృజించాడు. అది 1వ అధ్యాయము. ఇక 2వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఆ సృజించిన మనిషిని దేవుడు ఏం చేశాడు తెలుసా? హల్లెలూయా. మనకు కనబడుతున్న చెట్లు ఆత్మీయంగా లేవు, మనకు కనపడుతున్న భూమి ఆత్మీయంగా లేదు, మనకు కనపడుతున్న సూర్య చంద్ర నక్షత్రాలు అదృశ్యంగా లేవు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అదృశ్యంలో ఉన్న ఆ కుమారుణ్ణి 1వ అధ్యాయంలో సృజించిన ఆ కుమారుణ్ణి 2వ అధ్యాయంలోకి వచ్చి ఏం చేశాడు తెలుసా? మట్టి తీసుకొని ఆ మట్టితో ఒక నిర్మాణాన్ని నిర్మించాడు. ప్రైజ్ గాడ్, గ్లోరీ, హల్లెలూయా. 2వ అధ్యాయంలో మానవుని నిర్మించాడు. 1వ అధ్యాయంలో మానవుని సృజించాడు. సృజించుట వేరు, నిర్మించుట వేరు. సృజించుట అంటే లేని దాన్ని ఉనికిలోకి తీసుకొని వచ్చుట, నిర్మించుట అంటే ఉన్నదాన్ని రూపంలోకి తీసుకొని వచ్చుట. ఇప్పుడు నేను కలిగి ఉన్న ఈ ఫోను సృజించబడలేదు, ఇది నిర్మించబడింది. భూమిలో కొన్ని లోహములు తీసుకొని, కొన్ని ఖనిజములు తీసుకొని ఈ ఫోనుని వాళ్ళు తయారు చేశారు. ప్రైజ్ బీ టు గాడ్, ఆమేన్, హల్లెలూయా. ఐ థింక్ ఇట్ ఈస్ యూస్ మై బ్రదర్, ఆమేన్, గ్లోరీ. ఈ ఫోను సృష్టించబడలేదు, ఈ ఫోను నిర్మించబడింది. ఆమేన్. ఇప్పుడు చూడండి, నేను అందుకే నా పాటలో రాశాను, నీ స్వరూపములో నీ పోలికలో నరుని సృజించావయ్యా, నేల నుండి మట్టితో నిర్మించుకున్నావయ్యా, నేల నుండి మట్టితో దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో మనిషిని సృజించాడు, 2వ అధ్యాయంలో మనిషిని నిర్మించాడు. నిర్మించి బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు, గాడ్ పుట్ ఆడమ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. దేవుడు ఆదాముని ఏదెను తోటలో ఉంచెను అన్నాడు. అది ఏం చూపిస్తుంది? దేవుని సర్వభౌమాధికారాన్ని. ఆమేన్, 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 ఆమేన్. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నీ మీద హక్కు ఎవరికి ఉంది? దేవుడికి. నా మీద హక్కు ఎవరికి ఉంది? దేవునికి. నువ్వు ఎవరి సొత్తు? నేను దేవుని సొత్తు. నువ్వు ఎవరి సొత్తు? నువ్వు దేవుని సొత్తు. నీవు నీ సొత్తు కాదు. నీ ఇష్టానుసారంగా జీవించడానికి, నీకు నచ్చినట్టు బ్రతకడానికి నీవు నీ సొత్తు కాదు. నువ్వు విలువ పెట్టి కొనబడిన దానివి. యేసుక్రీస్తు రక్తములో దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ఆమేన్. గాడ్ పుట్ ఆడమ్ ఇన్ ది గార్డెన్ ఆఫ్ ఈడెన్. దేవుడు ఆదాముని ఏదెను తోటలో ఉంచెను అని బైబిల్లో దేవుడు రాశాడు. ఎక్కడ ఉంచాడు? ఏదెను అనగా ఆనందకరమైన చోటు, ఏదెను అనగా ఆహ్లాదకరమైన చోటు, ఏదెను అనగా సంతోషం గల చోటు. హే హల్లెలూయా. దేవుడు మనిషిని దుఃఖంలో పెట్టాలని ఎప్పుడు అనుకోడు.
దేవుడు మనిషిని రోగములో పెట్టాలి అని దేవుడు ఎప్పుడు అనుకోడు. మనిషిని దేవుడు పాపంలో పెట్టాలని ఎప్పుడు తలంచలేదు. దేవుడు అందమైన చోట్ల పెట్టాలి అని. హల్లెలూయా. రెండోది ఏంటంటే దేవుడు మనిషి మీద అధికారం. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ నేను ఒక 50,000 రూపాయలు పెట్టుకున్నా. ఇప్పుడు ఇది నేను జేబులో పెట్టుకోగలను, ఇది నేను ఈ బ్రదర్కి ఇవ్వగలను, ఇది నేను ఇలా ఇసిరేయగలను, ఏదైనా చేయగలను. దీని సర్వ హక్కులు నావే. ఎంతమంది చెప్తారు నా సర్వ హక్కులు యేసయ్య అని? నా సమస్త హక్కులు యేసయ్యకి చెంది ఉన్నాయని ఎంతమంది చెప్తారు ఈ రాత్రి? ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ. ఆయన నిన్ను ఎక్కడ కావాలంటే అక్కడ పెడతాడు. ఆయన తీసుకెళ్ళి ఏదేని తోటలో పెట్టాడు. 2వ అధ్యాయం ఏదేని తోటలో పెట్టాడా? హల్లెలూయా. 2వ అధ్యాయం ఏదేని తోటలో పెట్టాడా? కొంతమందిని ఆమెను చెప్పడానికి నోరు తెరవడానికి ఏమాత్రం కూడా మా 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 గ్లోరీ. హల్లెలూయా. ఏదేని తోటలో పెట్టాడు. ఇక 3వ అధ్యాయం కాదు, ఏదేని తోటలో పెట్టిన ఆదాం ఏం చేస్తున్నాడు? ఈ చెట్టుని ఇలా చూసినప్పుడు ఈ చెట్టు నాకు అడ్డం వస్తుంది, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో పక్కకి వెళ్ళిపో అంటున్నాడు. గ్లోరీ, హల్లెలూయా. ఆదాము ఏది కావాలంటే అది చేయగలడు, ఏది పలకాలంటే అది పలకగలడు. ఆదాము ఈ భూమి మీద ఎలా ఉన్నాడు? దేవుని ప్రతినిధిగా ఉన్నాడు, దేవుని రాయబారిగా ఉన్నాడు. ఆదామును చూసావంటే ఆదాములో దేవుని చూస్తావు. ఎందుకంటే ఆదామ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ గాడ్. ఆదాము దేవునిలో భాగమై ఉన్నాడు. ఆదాము దేవుళ్ళో భాగమై ఉన్నాడు. ఆదాము దేవుళ్ళో భాగమై ఉన్నాడు. ఆదాము దేవుళ్ళో భాగమై ఉన్నాడు. ఎంతమంది చెప్తారా ఆమేనని? ఆదాము ఇప్పుడు గాడ్స్ రిప్రజెంటేషన్ అని ఎర్త్. ఈ భూమి మీద దేవుని ప్రాతినిధ్యం ఉన్నది. దేవుడికి ఒక ప్రతినిధి ఉన్నాడు, దేవునికి ఒక సాక్షి ఉన్నాడు, దేవునికి ఒక రుజువు ఉన్నది. ఇప్పుడు ఆదాముతో దేవుడు ఈజ్ మై సన్, హీ బిలాంగ్స్ టు మీ. అతడు నా కుమారుడు, అతడు నాకే చెంది ఉన్నాడు. అతడు పాపానికి చెంది లేడు, అతడు శాఖలకు చెంది లేడు, అతడు చీకటికి చెంది ఉండలేదు, అతడు నాకే చెంది ఉన్నాడు. అతడు నా ప్రతినిధి. నేను ఎలాగైతే పలకగలను అతడు కూడా పలకగలడు. నేను ఎలాగైతే సృష్టి చేయగలను అతడు కూడా సృష్టి చేయగలడు. ఏదేం తోటలో రోగం ఉందా? ఏదేం తోటలో శాపం ఉందా? ఏదేం తోటలో ప్రసవ నొప్పులు ఉన్నాయా? ఏదేం తోటలో కటిక చీకటి ఉందా? ఏదేం తోటలో సినిమా హాళ్ళు ఉన్నాయా? ఏదైనా తోటలో పాపిష్టి బార్లు బీర్లు ఉన్నాయా? ఉన్నాయంటే చెప్పండి, ఏదేం తోటలో ఉన్నాయా? ఎవరు అంటారు మేము చూడలేదుగా సారు అంటున్నారు. ప్రైజ్ గాడ్, ఆమేన్, హల్లెలూయా. అందమైన ఏదేను, పాపం లేని ఏదేను, ముసలితనం లేని ఏదేను, మరణము లేని ఏదేను, శాశ్వతమైన ఏదేను. ప్రతి సాయంకాలం వేళ, ప్రతి చల్లబూట దేవుడే మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు. హౌ మచ్ అవర్ గాడ్ ఇస్ బిగ్. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడు, మన దేవుడు ఎంత పెద్దవాడో చూడండి. ఆకాశ మహాశములు పట్ట, బైబిల్లో దేవుడు అందుకే రాశాడు, ఆకాశము నా సింహాసనము, భూమి మై ఫుట్ స్టూల్, నా పాదపీఠం. అదే ఈ పాదపీఠం మీదకి ఆ మహాదేవుడు దిగిరావటం ఎంత గొప్ప భాగ్యము. హల్లెలూయా. ఆయన చంద్రులోకి పోలేదు, సూర్యులోకి పోలేదు, పాలపంతలోకి పోలేదు, గెలాక్సీలోకి పోలేదు. మీకు తెలుసా, భూమి కంటే చాలా ఉన్నతంగా ఉన్నది సూర్యుడు. సూర్యుడి కంటే ఇంకా పెద్ద సూర్యులు చాలా మంది ఉన్నారు. కోటాను గెలాక్సీలు ఉన్నాయి ఈ విశ్వంలో. అవన్నీ పక్కన పెట్టి దేవుడు ఈ చిన్న భూమి మీదకి వచ్చాడు. ఎందుకని? అక్కడ ఆయన ప్రతినిధి ఉన్నాడు, అక్కడ ఆయన జీవం ఉన్నది, అక్కడ ఆయన రూపం ఉన్నది, అక్కడ ఆయన పోలిక ఉన్నది, అక్కడ ఆయనకి రాయబారి ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది? ప్రతి చల్లపుటి, కమాన్ క్యాచ్ ఇట్, నేను పట్టుకోండి. ఎప్పుడు వస్తున్నాడు చెప్పండి ఎప్పుడు వస్తున్నాడు? చల్లబోట సాయంకాల వేళ. దట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఫెలోషిప్. అది సహవాసం చేసే సమయం. సాయంకాలం ముందు వెలుగు కలుగును. అది పగలు కాదు, అది రాత్రి కాదు, సాయంకాలం మందు, అస్తమయ కాలం మందు వెలుగు కలుగును. గాడ్ లవ్స్ ఈవినింగ్.
దేవుడు సాయంకాలాన్ని ప్రేమిస్తున్నాడు. మీకు ఒక సంగతి చెప్పనా, దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు, అది వెలుగు కాదు, పగలు కాదు, అది రాత్రి కాదు, అది సాయంకాలం అందు వెలుగు కలుగుతుంది అని దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానాన్ని మన తరములో మన దగ్గర దేవుడు దాన్ని నెరవేరుస్తున్నాడు. లోడియా, సాయంకాలం దేవుడు ఇష్టపడుతున్నాడు. మీరు కానీ బైబిల్ చదివే వాళ్ళైతే మీరు దీన్ని పట్టుకోవాలని కోరుతూ ఉన్నాను. సాయంకాలం మందు రెబ్బకమ్మ ఎలియాజర్ను కలుసుకున్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంతమంది ఆమెన్ చెప్తారండి? హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. సాయంకాలం మందు కలుసుకునుట అది ఒక సహవాసము. ప్రతి సాయంకాలం వస్తున్నాడు. ఇప్పుడు ఆదాం ఏం చేస్తున్నాడు? డాడీ ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ అని వెళ్తున్నాడు ఎదురు. ప్రైజ్ గాడ్. పాపం చేసేవాడు తలకాయ కిందకి దించుకుంటాడు, దేవుని కోసం బ్రతికేవాడు తలకాయ పైకి ఎత్తుకుని ఉంటాడు. దేవుడికి స్తోత్రం. తప్పు చేసినోడు తలకాయ దించుతాడు, తప్పు చెయ్యనుడు తలకాయ పైకి ఎత్తుతాడు కదా. ప్రతి సాయంకాలం వెళ్తున్నాడట. వెళ్ళి డాడీ వచ్చేవా డాడీ, గుడ్ ఈవినింగ్ డాడీ, ఇదిగో ఈ యాపిల్ చెట్టు నా మాట వినదు డాడీ, ఈ సింహం నా మాట వినదు డాడీ, ఈ ఏనుగు నా మాట వినదు డాడీ. గ్లోరీ టు గాడ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సహవాసం జరుగుతూ ఉంది. ఎంత అద్భుతమైన కుటుంబము, ఏ ఫ్యామిలీ ఆఫ్ గాడ్. దేవుని కుటుంబము భూమి మీద స్థాపించబడింది. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం. దేవుని కుటుంబము ఈ భూమి మీద స్థాపించబడింది. దేవుడు ఆనందిస్తా ఉన్నాడు. తన కుమారుడితో, తన కుమార్తెతో దేవుడు పరవశించిపోతున్నాడు. దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. దేవుడు సహవాసం చేస్తూ ఉన్నాడు. కానీ ఒకరోజు దురదృష్టకరమైన చోటు చేసుకుంది. 3వ అధ్యాయంలోకి వచ్చాం. 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఒక దురదృష్టకరమైన కార్యం జరిగింది. 3వ అధ్యాయంలో ఆమేన్, ఆమేన్, స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, ఆమేన్. మీకు విషయం తెలుసా? దెయ్యంగాడు ఎప్పుడు డైరెక్ట్గా రాడు. దెయ్యంగాడు ఎప్పుడు కూడా వంగర టెంకర తోవల్లో వస్తామంటాడు. ఎప్పుడు డైరెక్ట్గా రాడు. వాడు ఒక మతం ద్వారా వస్తాడు, ఒక కులం ద్వారా వస్తాడు, ఒక విద్య ద్వారా వస్తాడు, ఒక ఎడ్యుకేషన్ ద్వారా వస్తాడు. డైరెక్ట్గా ఎప్పుడు దెయ్యంగాడు ఎప్పుడు, అపోది ఎప్పుడు డైరెక్ట్గా రాడు. వాడు ఏదో ఒక ఛానల్ పట్టుకుంటాడు. ఛానల్ దొరికింది. ఆడి పేరు సర్పంగాడు. వాడు కొంచెం మనిషికి దగ్గరగా ఉన్నాడు. మనిషి కాదు కానీ మనిషికి దగ్గరగా ఉన్నాడు. ఆ గొలుసు తెగిపోయింది లేని తర్వాత, కానీ ఆ గొలుసు కనుక్కోవటానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కొద్దిగా దగ్గరగా ఉన్నాడు. వాడు మాట్లాడగలడు, వాడు నడవగలడు, వాడు కుయుక్తి కలిగిన వాడు ఏదైనా చేస్తాడు. సాయంకాలం ఇప్పుడు మార్నింగ్ ఈ పెద్ద మనిషి ఎక్కడ పోయాడు? పెద్ద ఆయన ఎక్కడికో పోయాడు. వాడు వచ్చాడు, రానే వచ్చాడు, స్తోత్రం కలుగును గాక. వాడు వచ్చాడు, వచ్చి ఏం చేశాడు? ఇది నిజమా అన్నాడు. వాడు ప్రసంగం ఫస్ట్ దేంతో స్టార్ట్ అయింది? క్వశ్చన్ మార్కుతో స్టార్ట్ అయింది. వాడు ప్రసంగం దేంతో స్టార్ట్ అయింది? క్వశ్చన్ మార్కుతేనా? మాకు బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ప్రసంగాలు ఎన్ని రకాలు, ప్రసంగాలు ఎలా చేయాలి అని మాకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో క్వశ్చన్ మార్క్ ప్రసంగం ఒకటి ఉంటుంది. నేను నేర్చుకున్నా, అది మాకు నేర్పించారు. ఫస్ట్ క్వశ్చన్ మార్క్తో మీలో ఎంతమంది బాగున్నారు అనే దాంతో స్టార్ట్ అవ్వాలి క్వశ్చన్. అది ముగియాల. దేవుడికే మహిమ. వీడి ప్రసంగం దేంతో స్టార్ట్ అయింది? ఇది నిజమా? అప్పుడు ఆమెనది ఊర్రే, ఇది అపస్వరం వినపడుతుంది, ఎవడరా ఈడు? ఇప్పటి వరకు మా ఆయనే వినపడ్డవాడు. ఆమేన్, ఆమేన్. నా గొర్రెలు ఈడు అపస్వరం వినపడుతుంది అని అంటుందా? అంటలేదు. ఇదేదో స్వీట్ వాయిస్ లాగుంది, వేర్ ఇస్ దిస్ డార్లింగ్ అంటుందంట. వాడు వచ్చాడు, చేయాల్సిందే చేశాడు, కథ మొత్తం మార్చిపడేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చెప్పండి అబ్బాయిలు, నేను చెప్పింది నిజమేనా? కథ మొత్తం మార్చేశాడు, తలకిందులైపోయింది. ఆమేన్. తాను చెడిన కోతి, మిగతా మీరు చెప్పాలి. తాను చెడిన కోతి, నేను ఒక్కడే చెడిపోతే అట్ట, ఈయన బాగుంటే అట్ట, నేను ఎట్టా పడ్డాను, ఈయన కూడా నెట్టెత్తి పోయిద్ది అనుకున్నది. దగ్గరికి వచ్చిన ఆయన కూడా నెట్టేసింది. ఆయనకి తెలుసు
నేను నెట్టబడుతున్నాను ఆయనకి తెలుసు, నేను దూరం అవుతున్నాను ఆయనకి తెలుసు, నేను చేయకూడదు తప్పు చేస్తున్నాను ఆయనకి తెలుసు. కానీ ఐ కెనాట్ లీవ్ మై పార్ట్ అలోన్. నా భాగాన్ని నేను ఒంటరిగా విడిచిపెట్టలేను. నేను దేవుళ్ళో భాగమైతే ఇదిగో ఈ స్త్రీ నాలో భాగమయ్యున్నది. నేను నరుణ్ణైతే ఈమె నారి అయ్యున్నది, నా ఎముకలో ఎముక అయ్యున్నది, నా మాంసంలో మాంసం అయ్యున్నది. ఐ కెనాట్ లీవ్ హర్. నేను ఆమెని ఆ విధంగా విడిచిపెట్టలేను. వాట్ ఏ గ్రేట్ నేచర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఎంత గొప్ప కృప కలిగిన హృదయం అయి ఉన్నది. కల్వారి గుట్టు మీద, ఆ కల్వారి గుట్టు మీద 2000 సంవత్సరాల క్రితము ఇదిగో కడపడి ఆదాం ఏమన్నాడు తెలుసా? నా వధువుని నేను విడిచిపెట్టలేను, నా వధువుకి నేను దూరంగా ఉండలేను. ఆయనతో పాటు వెళ్ళిపోయాడు. అందుకనే బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు, పాపం ఎరగని ఆయన మన కొరకు పాపముగా చేయబడాడు. ఆయనకు పాపం తెలియదు, ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన పెరుగుదలలో పాపం లేదు, ఆయన సంభాషణలో పాపం లేదు, ఆయన చేసిన కార్యాల్లో పాపం లేదు, ఆయన నడిచిన నడకలో పాపం లేదు. ఆయనలో డాడీ 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 నువ్వెంతో ఆశలు పెట్టి నువ్వు సృజించుకున్నా నీకు ప్రాతినిధ్యం వహించే నీ యొక్క నీ యొక్క రాయబారిగా ఉన్న నీ కుమారుడు తప్పు చేశాడయ్యా, పడిపోయాడయ్యా, అతిక్రమంలోకి వెళ్ళిపోయాడయ్యా, గీత దాటాడయ్యా. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. మై దిస్ ఈజ్ మై టైమ్ టు గో. హల్లెలూయా, గ్లోరీ. ఇప్పుడు నేను వెళ్ళే కాలం ఇదే. నేను తిరిగి వెళ్ళాలి. సమస్యకు పరిష్కారం ఎక్కడుంది? సమస్యకు పరిష్కారం క్రీస్తులో ఉన్నది. నీ సమస్యను పరిష్కరించగలిగిన దేవుడు మాత్రమే. రోగం యొక్క సమస్య యేసుక్రీస్తులో పరిష్కారం అన్నది. కుటుంబ సమస్య యేసుక్రీస్తులో పరిష్కారం అన్నది. పాపం యొక్క సమస్య యేసుక్రీస్తులో పరిష్కారం అన్నది. జీసస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఆల్. యేసు ఒక మతము కాదు, యేసు ఒక కులము కాదు, యేసు ఒక ప్రాంతము కాదు, యేసు ఒక వర్ణము కాదు. యేసు సమస్యకు పరిష్కారం అయ్యున్నాడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసుక్రీస్తు ఒక విగ్రహము కాదు, ఒక సిద్ధాంతము కాదు, ఒక రాద్ధాంతము కాదు, ఒక వాదము కాదు. ఆయన సమస్యకు పరిష్కారం అయ్యున్నాడు. రోగంతో బాధపడుతున్నావా? ఆయన పొందిన దెబ్బల చేత నీకు ఆరోగ్యము పరిష్కరించబడుతుంది. పరిష్కారం యేసు. ఆయన దిగి వస్తున్నాడు. ఆయన దిగి వస్తూ ఉన్నప్పుడు, అదిగో సాయంకాల వేళ దిగి వస్తూ ఉన్నప్పుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ. కుమారుడా ఆదామా, ఆదామా, ఆదామా అని కేకలు పెడుతూ ఉన్నాడు. జంతువులు గడగడగడగలాడిపోతున్నాయి, పక్షులు గడగడలాడిపోతున్నాయి, సృష్టి వణికిపోతా ఉన్నది. ఎందుకంటే వచ్చింది సృష్టికర్త స్వరము. ఇప్పుడు ఆ స్వరములో ప్రేమ ఉన్నది, ఆ స్వరములో ఆయన యొక్క బాధ ఉన్నది, ఆ స్వరములో ఆయన వేదన ఉన్నది. అదామా వేర్ ఆర్ యు? అదామా వేర్ ఆర్ యు? అదామా నువ్వెక్కడా? అప్పుడు ఆదాం చెప్తున్నాడు, అయ్యా ఐఎమ్ సారీ, నేను నిన్ను చూడలేనయ్యా. నా తలపైకి ఎత్తుకోవడానికి నాకు ధైర్యం చాలట్లేదు, నీ ముందుకు రావడానికి నాకు ధైర్యం చాలట్లేదయ్యా. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? నీవు నాకు ఇచ్చినటువంటి ఇదిగో ఈ సాటి అయిన సహాయం వలన నేను ఈ విధంగా మోసపోయానయ్యా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అప్పుడు దేవుడు అక్కడ ఒక జడ్జిమెంట్ సీటుని వేశాడు. ఏదేని తోటలో జడ్జిమెంట్ సీటు, ఏదేని తోటలో తీర్పు సింహాసనము. హల్లెలూయా, గ్లోరీ. కృపా సింహాసనము కాస్త తీర్పు సింహాసనముగా మారిపోయింది. ఇప్పుడు దేవుడు ఎవరి వాటా వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. ఆదాము చూస్తున్నాడు, ఆదామా నేను డైరెక్ట్గా శపించలేను, నా రూపాన్ని నేను శపించుకోలేను, నా స్వభావాన్ని నేను శపించుకోలేను, నువ్వు నా ప్రతినిధివే, నేను నిన్ను శపించలేను, కానీ నీ నిమిత్తం భూమిని శపిస్తున్నా. ఎంత ప్రేమమయుడు దేవుడేనా! మనకు రావాల్సిన శిక్ష ఆయన మోసాడే. అవని చూశాడు, నీకు గర్భవేదన, నీకు ఆ యొక్క ఏంటంటే అదేమంటే బర్త్ పెయిన్స్ ఏమంటారు,
ప్రసవ వేదన నేను హెచ్చిస్తున్నాను అన్నాడు. ఆ సర్పం చూసి, ఏ కాళ్ళతో అయితే నువ్వు నడుస్తున్నావో కాళ్ళు నీకుండవు రబ్బాయి, నువ్వు పొట్టతో పాగుతావు. ఏ నోటితో అయితే నువ్వు మాట్లాడావో ఆ నోటితో నువ్వు మట్టి తింటావు రబ్బాయి. తీర్పు తీర్చబడింది. తీర్పు తెచ్చిన తర్వాత మీకు ఒక సంగతి చెప్పమంటారా? ఎంతమంది రాత్రి ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. దేవుడు ఆదాముని అవ్వని బయటికి తీసుకొస్తా ఉన్నాడు. ఏదేని తోటకి బయటికి తీసుకొస్తా ఉన్నాడు. ఆ తోట ఎవరిది? ఆదాము అవ్వలది. ఆ తోట ఎవరి కోసం చేయబడింది? తన కుమార్తె కొరకు చేయబడింది. కానీ ఎవరి కోసమైతే చేయబడిందే తోట, ఆ తోటలో నుంచి ఇప్పుడు బయటికి వాళ్ళు వెళ్ళగొట్టబడుతూ ఉన్నారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోతా ఉన్నారు. ఆకాశములు కలిగిన దేవుడు వాళ్ళని అక్కడ ఉంచనివ్వలేకపోయాడు. ఆయన బయటికి పంపిస్తూ ఉన్నాడు. The wicked cannot stand in God's presence. దుష్టుడు ఆయన సన్నిధిలో నిలబడలేడు. పాపి ఆయన సన్నిధిలో నిలబడలేడు. పాపానికి వచ్చే జీతం మరణం కదా, బయటికి వెళ్ళగొడుతున్నాడు. ఇందులో ఇంకొక సంగతి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ రాత్రి మీరు ఆమెను చెప్తే, ఎందుకు దేవుడు ఆ యొక్క జీవవృక్ష ఫలములు తినకుండా ఆయనకి అనుమతి లేకుండా చేశాడు? ఎందుకంటే అక్కడ ఆయన ప్రేమ ఉన్నది. ఆయన శిక్ష కాదు మీరు చూడాల్సింది, ఆయన ప్రేమను చూడాలి. ఎందుకు అంటే అతడు ఇదివరకు జీవం పొందుకుని ఉన్నాడు, అతడు జీవంలో నింపబడి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ ఏదైనా తోటలో మళ్ళీ అక్కడే ఉంచితే ఆయన వెళ్ళి ఆ జీవవృక్ష ఫలాన్ని, మరణ వృక్షంతో పాటు జీవవృక్ష ఫలాలను కూడా తింటాడు. ఆయన తింటే ఇక ఆయనకి రక్షణ అనేది ఎన్నడూ కలగదు. ఒక పక్క పాపం ఉంటూనే ఉంటుంది, మరణం ఉంటుంది, మరొక పక్క జీవం ఉంటుంది. నో 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 అందుకని దేవుడి వాక్యంలో ఇలా రాయబడింది, ఒక వరలో 2 కత్తులు ఉండవు. ఒక దాసుడు 2 యజమానులకి సేవ చేయలేడు. నువ్వు పాపం చేస్తూ దేవుని సేవించలేవు. నువ్వు దేవుని సేవించాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. ఎంతమంది ఆమె చెప్తారండి? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగిందండి? ఇప్పుడు ఏదైనా తోటలోంచి బయటికి వెళ్ళగొట్టుబడి అక్కడ దేవుడు ఏం చేశాడు? ఖడ్గ జ్వాలలు పెట్టాడు. ఇది బైబిల్లో ఉందా? కెరూబులు పెట్టాడు, అక్కడ పెట్టాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 4 దిక్కుల్లో మూసివేయబడ్డాయి. తూర్పు మూసివేయబడింది, పడమర మూసివేయబడింది, ఉత్తరము మూసివేయబడింది, దక్షిణము మూసివేయబడింది. There is no way, there is no access to enter into Eden. ఏదెనులోనికి వెళ్ళడానికి ప్రవేశము లేదు, దొడ్డిదారి లేదు. దేవుడే ద్వారాలు మూసేశాడు. దేవుని కనుక్కోవడానికి ఇక మార్గం లేదు. సత్య నిత్య జీవము గల దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఇక మార్గం లేదు. నిజమైన వాక్యం తెలుసుకోవడానికి ఇక మార్గం లేదు. జీవము గల వర్తమానం తెలుసుకోవడానికి ఇక మార్గం లేదు. దేవుడు క్లోజ్ చేశాడు, మార్గం లేదు. ఆదాము ఎంత ట్రై చేసినా ఆదాముకి ఇంక అవకాశం లేదు. ఇదేని తోటకు బయట ఉన్నాడు ఆదాము, ఇదేని తోటకు బయట ఉన్నాడు ఆదాము. ఎంత ట్రాజిడీ. ఏ వాక్యం అయితే ఈ కాలానికి వాగ్దానం చేయబడిందో ఆ వాక్యంలో నువ్వు ఉండాలనే దేవుడు ఈ రాత్రి కూటాలు ఏర్పాటు చేశాడు. నువ్వు ఏదైనా తోటకు బయట ఉండడానికి వీల్లేదు, వాగ్దాన వాక్యానికి బయట ఉండడానికి వీల్లేదు. దేవుడు ఈ కాలానికి పంపిన వర్తమానానికి బయట నువ్వు ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. అక్కడ ప్రవేశం ఏమైంది? క్లోజ్. అప్పుడప్పుడు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు అక్కడ మనకు ఏమవుతుంది? ప్రవేశము లేదు అనే మనకి బోర్డులు కనపడతాయి. మీకు కనపడ్డా ఎప్పుడన్నా? ప్రవేశము లేదు, ప్రవేశము లేదు. There is no way to have a fellowship with God. దేవునితో